లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్తుంటేట విష్ణువు పొంగిపోతాట. అబ్బా, మా ఆవిడ గొప్పతనం ఇలా ఉంటుందని ఇలా ఇలా పొంగిపోతే ఇలా ఇలా గుండెలు పెరిగిపోయి ఆయన కట్టుకున్నటువంటి 100 కవచాలు పిట్లిపోతాయిట. పిట్లిపోయి కింద పడిపోయాక చూసుకుంటాట, ఓహో మా ఆవిడ్ని పొగిడితే ఇంత పొంగిపోయానా అనుకుంటాట. లక్ష్మీదేవి యొక్క వైభవం చెప్పేటప్పటికి నీలమేఘశ్యాముడు కదూ పర్జన్య పావనో నలహ. పర్జన్యుడు విష్ణు స్వరూపం. ఎంత సంతోషపడిపోయాడో, ఎక్కడి నుంచో గబగబా వచ్చి ప్రాంగణం అంతా చుట్టి కురిపించేస్తున్నాడు. కాబట్టి అది కూడా ఈశ్వర కృపే, విష్ణువు యొక్క అనుగ్రహం కలిగింది అనడానికి ఇదే తార్కాణం. కాబట్టి ఆషాదశమి నాడు పరమశివలింగానికి చందనోదకంతో అభిషేకం చెయ్యడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణం. మీరు ఎప్పుడైనా ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోండి, అపారమైనటువంటి లక్ష్మీ కటాక్షమునకు హేతువైనదేది అంటే శివార్చన. అసలు లక్ష్మీదేవి యొక్క స్థానం ఏది? బిల్వ నిలయాం అని కదా చెప్తాం. బిల్వమునందు ఆవిడ ఉంటుంది. బిల్వము అంటే మారేడు దళం, మారేడు దళంలో ఉంటుంది. మారేడు దళంలో ఆవిడ ఉంది. ఆవిడ మారేడు దళంలోంచి మన ఇంట్లోకి రావాలంటే ఏమవ్వాలి? అది శివలింగం మీద పడాలి. మారేడు దళం ఇలా పట్టుకున్నాను అనుకోండి, లక్ష్మి మారేడు దళంలోనే ఉంటుంది. మారేడు దళం శివలింగం మీద పడింది అనుకోండి, ఈనెలు శివలింగానికి జరిగితే లక్ష్మీ కటాక్షం, బోర్లా పడితే సరస్వతీ కటాక్షం. జ్ఞానం వస్తుంది బోర్లా పడితే, తిరగబడి ఈనెలు తగిలితే లక్ష్మీ కటాక్షం. అందుకే బిల్వ నిలయాం, అది శివ పూజ చేత లక్ష్మీ కటాక్షం వస్తుంది. అందుకే మీరు చూడండి, శివ పూజ చేసేటటువంటి వారు మహదైశ్వర్యవంతులై ఉంటుంటారు. కారణాల్లో అదొకటి. ఎందుచేత అంటే శివ పూజ విపరీతమైనటువంటి ఐశ్వర్యానికి కారణం. క్రమంగా శివభక్తిలో కుదురుకుని నియమంగా శివాభిషేకం చేయడం అలవాటైందనుకోండి, వాడి ఐశ్వర్యానికి అసలు ఏ విధమైనటువంటి హద్దు ఉండదు. అసలు ఐశ్వర్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? తృప్తిని మించిన ఐశ్వర్యం లేదు. ఎంత ఉన్నా ఏదో లేదన్నవాడు దరిద్రుడేగా, ఏమీ లేకపోయినా నాకేం లేదన్నవాడు ఐశ్వర్యవంతుడేగా. కాబట్టి నా దృష్టిలో పరమైశ్వర్యవంతుడెవరు అంటే గొప్ప తృప్తి కలిగినవాడు.